నమస్తే, నేను మీ అడ్వకేట్ మహేశ్వరరావు కొండపల్లి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నో యువర్ లా. ఈరోజు మన టాపిక్ వచ్చి మరణ సంస్కారం మారితే ఆస్తి హక్కుల పంపకాల విషయాల్లో ఇబ్బందులు వస్తాయా అనే సబ్జెక్టు గురించి తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి మతం వారికి మరణ సంస్కారాలు అనేవి ప్రత్యేకంగా ఉంటాయన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. హిందువులు చనిపోయినట్లయితే దహనం చేస్తారు. అలాగే క్రిస్టియన్లు, ముస్లింలు చనిపోయినట్లయితే వాళ్ళని ఖననం చేస్తారు, అంటే పూడ్చివేస్తారు అన్నమాట. ఇక చిన్న పిల్లల విషయానికి వస్తే అన్ని మతాల వారు కూడా ఖననం చేస్తారు. ఈ విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ మరణ సంస్కారాలు అనేవి ఆస్తి పంపక విషయాల్లో రెండిటికి అవినాభావ సంబంధం ఉందని చెప్పాలి. ఒక వ్యక్తి ఏ మతాచారానికి సంబంధించిన కులములో పుడతాడో ఆ మతాచార ప్రకారము మాత్రమే ఆ వ్యక్తి యొక్క మరణ సంస్కారాలు జరిగి తీరాలి. లేనట్లయితే ఆస్తి పంపక విషయాల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశము ఉంది. ఇప్పుడు మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు, అప్పలస్వామి, అంజిబాబు, వీరేషు. వీరిది హిందూ మత కుటుంబం. అంజిబాబు హైదరాబాదులో ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక క్రిస్టియన్ అమ్మాయితో సంబంధం ఏర్పడి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్య స్వగ్రామం అయినటువంటి శ్రీకాకుళం జిల్లాలోని కొత్తవలస గ్రామంలో స్థిరపడతాడు. అంజిబాబుకు ఇద్దరు పిల్లలు. అప్పుడప్పుడు తన స్వగ్రామం అయినటువంటి కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణానికి వెళ్లి వస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే అంజిబాబు కొత్త వలసలో స్థిరపడ్డాడో అతని భార్యతో కలిసి ప్రతి ఆదివారము చర్చికి వెళ్లి వస్తూ ఉండేవాడు. అంజిబాబు చర్చికి వెళ్తున్నాడే తప్ప అతని పేరు మార్చుకోవడం గాని లేక అతను క్రిస్టియన్ మతం తీసుకోవడం గాని ఏమీ జరగలేదు. కాకపోతే భార్య పిల్లలతో ప్రతి ఆదివారము చర్చికి వెళ్లి వస్తూ ఉండేవాడు. కొన్నాళ్ల తర్వాత కిడ్నీ సమస్య వచ్చింది. కిడ్నీ సమస్య వచ్చిన తర్వాత అతను తరచూ తన భార్య పిల్లలతో కలిసి చర్చికి వెళ్లడము, తర్వాత క్రిస్టియన్లు పెట్టేటటువంటి మీటింగులకు వెళ్లడము చేస్తుండేవాడు. అంజిబాబుకి ఎప్పుడైతే కిడ్నీ సమస్య వచ్చిందో కొన్నాళ్ల తర్వాత చనిపోతాడు. అంజిబాబుకి ఆదోని పట్టణంలో 12 ఎకరాల పొలము, 5 ఖాళీ స్థలాలు, 2 డాబాలు ఉన్నాయి. ఇదంతా వాళ్ళ కుటుంబం యొక్క ఉమ్మడి ఆస్తి. అంజిబాబు మరణానంతరము తన భార్య తన పిల్లలను తీసుకొని ఆదోని పట్టణానికి వచ్చి అంజిబాబు అన్నదమ్ములైనటువంటి వీరస్వామి, ఈరేష్లను తనకి ఆ యొక్క ఆస్తిలో వాటా అడుగుతుంది. అప్పుడు అప్పలస్వామి మరియు వీరేష్లు ఆమెకి ఆస్తిలో వాటా ఇవ్వమని వాళ్ళు తిరగబడతారు. ఎందుకంటే అంజిబాబు మతం మార్చుకున్నాడని, హిందూ మతం వాడు కాదని చెప్పడం వల్ల వాళ్ళు ఆస్తిలో వాటాని నిరాకరిస్తారు. ఈ విషయము అంజిబాబు భార్య కోర్టు వరకు తీసుకెళ్తుంది. అంజిబాబు భార్య కొత్త వలస గ్రామంలో ఒక పాస్టర్ని పిలిపించి ప్రార్థనలు జరిపించి తన భర్త యొక్క అంత్యక్రియలు క్రిస్టియన్ మతాచారంగా జరిపిస్తుంది. అంటే అంజిబాబుని ఖననం చేస్తుందన్నమాట. ఈ అంజిబాబుని క్రిస్టియన్ మతాచార ప్రకారము పూడ్చిపెట్టడం వలన ఆమెకు ప్రధాన సమస్య ఏర్పడింది. వాస్తవానికి అంజిబాబు హిందూ మతస్థుడు కాబట్టి అతను చనిపోయిన తర్వాత తన డెడ్ బాడీని తన స్వగ్రామం అయినటువంటి కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణం తీసుకెళ్తే అక్కడ ఆ కుటుంబీకులు హిందూ ధర్మ ఆచారం ప్రకారంగా తనని అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. కానీ అలా జరగలేదు. అంజిబాబు యొక్క అంత్యక్రియలు హిందూ ధర్మశాస్త్ర ప్రకారం జరగలేదు కాబట్టి ఇతనికి హిందూ సక్సెషన్ యాక్ట్ వర్తించదని కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు వల్ల అంజిబాబు భార్య పిల్లలకి వాళ్ళ యొక్క ఉమ్మడి ఆస్తిలో ఎటువంటి వాటా రాలేదు. ఇక్కడ మనం కొన్ని విషయాలను గమనించాలి. నంబర్ 1 పాయింట్ ఏంటంటే అంజిబాబు పేరు హిందూగానే ఉంది. నంబర్ 2 పాయింట్ ఏంటంటే అంజిబాబు హిందూ కుటుంబీకుడే. మనది పితృస్వామిక కుటుంబము కనుక అంజిబాబు భార్య పిల్లలు హిందువులుగానే పరిగణించబడతారు. థర్డ్ పాయింట్ ఏంటంటే
అంజిబాబు క్రిస్టియన్ మతం తీసుకున్నట్లు ఎక్కడా ఏ ఆధారాలు లేవు. పోనీ అతని పేరు మార్చుకోవడం కానీ అది కూడా జరగలేదు. కేవలం తను చర్చికి వెళ్తుండేవాడు. చర్చికి వెళ్ళినంత మాత్రాన, క్రిస్టియన్ గాస్పెల్ మీటింగ్స్కి వెళ్ళినంత మాత్రం అతను క్రిస్టియన్ కాలేడు, కాబోడు కూడా. అంజిబాబు భార్య పిల్లలకి వాళ్ళ యొక్క కుటుంబంలోని ఆస్తిలో వాటా ఎందుకు రాలేదు అంటే, ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే అంజిబాబుని పూడ్చిపెట్టడం. అంజిబాబు యొక్క అంత్యక్రియలు క్రిస్టియన్ మతాచారంగా చేయడం. ఈ ఒక్క పాయింట్ వల్ల అంజిబాబు కుటుంబానికి ఆస్తిలో వాటా రాలేదు. చూశారా, చిన్న విషయము వాళ్ళ జీవితాల్లో పెను మార్పుని తీసుకొచ్చిందని చెప్పాలి. దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే, ప్రతి వ్యక్తి ఏ మతానికి సంబంధించిన కులంలోనైతే పోతాడో అతను మరణించేంత వరకు కూడా ఆ కులంలోనే ఉండటం వల్ల ఇలా ఆస్తి పంపక విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.